ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకు అందులో సొల్యూషన్ ఉండి కూడా అలాంటి గొప్ప గ్రంథాన్ని ట్రాఫిక్ సిగ్నల్స్లో నడి రోడ్డు మీద అమ్ముకునే స్థితికి దిగజారింది ఈరోజు నా దేశం. ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. అదర్ కంట్రీస్లో భగవద్గీత అనేది ఒక సబ్జెక్ట్ లాగా కరికులంలో యాడ్ చేశారు. యూకేలో SOS యూనివర్సిటీ ఆఫ్ లండన్, ప్రెస్టీజియస్ ఇండిపెండెంట్ స్కూల్, యుఎస్లో హార్వర్డ్ డివినిటీ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, సింగపూర్లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పాలిటెక్నిక్ అండ్ ఇంకా చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అండ్ స్కూల్లో ఇది ఒక సబ్జెక్ట్. అదే మన ఇండియాలో చూసుకుంటే వాడికి 19 years 20 years వచ్చి ఉండేవి, వాడికి ఇంకా అసలు భగవద్గీత అంటే ఏంటో కూడా తెలియదు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. స్టీవ్ జాబ్స్, ద మ్యాన్ బిహైండ్ సక్సెస్ ఆఫ్ యాపిల్ కంపెనీ. ఈయన ఫౌండర్ అండ్ ఫస్ట్ CEO ఆఫ్ యాపిల్ కంపెనీ. ఈయన 1970sలో మన ఇండియాకి వచ్చాడు, అది ఒక టెంపుల్కి, అండ్ వచ్చి అందులో 6 months స్టే చేశాడు. దాని వెనుక ఉన్న రీజన్ ఏంట్రా అని నేను ఎంక్వైరీ చేసి నాకు తెలిసిన విషయం ఏంటంటే హి వాస్ సీకింగ్ క్లారిటీ అండ్ డీపర్ మీనింగ్ ఇన్ లైఫ్. దాని అర్థం ఏంటంటే ఆయన లైఫ్ యొక్క క్లారిటీ అండ్ డీపర్ మీనింగ్ తెలుసుకోవడానికి వచ్చాడు. ప్రపంచ మేధావి అయిన ఆల్బర్ట్ ఐన్స్టైన్ అంత ఫేమస్ అవ్వడానికి వెనుక ఉన్న రీజన్ ఏంటంటే ఒక ఈక్వేషన్, అదే =mc². అంటే ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ ఇట్ క్యాన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. కానీ 5000 సంవత్సరాల క్రితం కడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు, ఆత్మనాశనం వీరు. ఇలా చాలామంది అదర్ కంట్రీస్ పీపుల్ భగవద్గీతను చదివి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అంతెందుకు, న్యూక్లియర్ బాంబు క్రియేట్ చేసిన ఓపెన్హైమర్ కూడా నేను భగవద్గీత చదివాను, దాని తర్వాత నా లైఫ్లో ఎన్నో చేంజెస్ జరిగాయి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. I remembered the line from the Hindu scripture, the Bhagavad Gita. Vishnu is trying to persuade the prince that he should do his duty, and to impress him takes on his multi-armed form and says, "Now I am become death, the destroyer of worlds." గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురువెవరు? అండ్ నేను ఈ వీడియో స్క్రిప్ట్ రాసే టైంలో నాకు తెలిసిన ఇంకొక గొప్ప విషయం ఏంటంటే భగవద్గీత కెన్ ట్రీట్ డయాబెటీస్ ఆర్టికల్లో రాసింది. అండ్ ఈ మాట విన్న తర్వాత ప్రతి ఒక్కరూ అనుకునేది ఏంటంటే ఆథర్స్ ఖచ్చితంగా హిందూస్ అయి ఉంటారు అని. కానీ వాళ్ళల్లో ఒకరేమో ఢాకా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బంగ్లాదేశ్ అండ్ ఇంకొకరేమో కరాచీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ ఇస్లామిక్ మతానికి చెందిన వాళ్ళు. ఇలాగ అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళేమో మన కల్చర్ని అండ్ మన సంస్కృతిని ఫాలో అవుతుంటే, కానీ మన ఇండియన్స్ మాత్రం వెళ్ళి ఆ ఫారెన్ సైంటిస్ట్ల థియరీస్ అండ్ ఫార్ములాస్ గొర్రెల్లాగా నమ్ముతున్నారు. అందుకు భగవద్గీత సిరీస్ను స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. తీసుకొస్తాం మన కల్చర్ గురించి మనకు తెలియకుండా దాచిన ప్రతి ఒక్క విషయాన్ని బయటికి తీసుకొస్తాం. ఈ సిరీస్తో ఇప్పటి వరకు ఉన్న నీ జీవితాన్ని ఇంకా మంచి దారిలో తీసుకెళ్తావో, లేదంటే ప్రతిరోజు ఉండేలాగా అదే మొబైల్ అడిక్షన్లో పడి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ. భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకాలను శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగం. ధృతరాష్ట్రుడు సంజయునితో పలిగాను, ఓ సంజయ, కురుక్షేత్రంలో యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏం చేస్తున్నారు? సంజయుడు, పాండవ సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి ఈ విధముగా చెప్పాను, గురువర్య, ద్రుపద పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యునిచే నిలుపబడిన ఈ పాండవ మహాసైన్యాన్ని చూడుము. వారి పక్షాన ఉన్న ఎంతో శక్తివంతమైన యోధులను వీక్షించండి. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు, మరియు వారు యుద్ధ సమయంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతుడైన దృష్టకేతుడు, వీరుడైన కాశీరాజు, కుంతిభోజుడు వీరందరూ ఉత్తమ పురుషులే. ఇంకా ధైర్యశాలి యధామన్యుడు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు మరియు ద్రౌపది పుత్రులందరూ శ్రేష్టమైన యుద్ధ వీరులే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షాన ఉన్న యోధుల గురించి కూడా వినుము.
భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధంలో విజయులే. ఇంకా చాలామంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధాలను కలిగి ఉన్నవారు. మరియు మనం భీష్మ పితామహునిచే రక్షింపబడుతున్నాం. కావున కౌరవ సేన నాయకులందరికీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి సహకారాలందించాలని ఆదేశిస్తున్నారు. అప్పుడు భీష్ముడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరించాడు. ఆ తర్వాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లటి గుర్రాలతో ఉన్న రథంలో కూర్చొని ఉన్న శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలను పూరించారు. అర్జునుడు దేవదత్త అనే శంఖాన్ని పూరించాడు. ఇంకా మిగిలిన యోధులు తమ తమ శంఖాలను పూరించారు. ఓ ధృతరాష్ట్ర, ఆ భీకరమైన శబ్దానికి భూమి ఆకాశము దద్దరిల్లెను. అది మీ కుమారుల హృదయాలను బద్దలు చేశాయి. ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనస్సు తీసుకుని ఉన్నాడు. సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: మాధవ, దయచేసి నా రథాన్ని 2 సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళము. ఈ మహాపోరాటంలో నిలిచి ఉన్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉందో నేను చూడాలి. సంజయుడు ఇలా అన్నాడు: ఓ ధృతరాష్ట్ర, ఈ విధంగా అర్జునుడు మరియు రథాన్ని శ్రీకృష్ణుడు మధ్యలోకి తీసుకువెళ్ళాను. భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమీక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ పార్థ, ఇక్కడ నిలిచి ఉన్న కురు వంశస్థులను చూడు. అక్కడ 2 సైన్యములలో ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, కుమారులను, బంధువులను చూసిన అర్జునుడు కారుణ్యుడై తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికాను: ఓ కృష్ణ, యుద్ధంలో ఒకరినొకరు చంపుకోవాలనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోతున్నది. నా శరీరం అంతా వణుకుతున్నది. నా విల్లు గాండ్యం చేజారిపోతున్నాయి మరియు నా చర్మం అంతా మండిపోతుంది. నా మనసు అయోమయంలో ఉన్నది. ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణ, ఈ యుద్ధంలో సొంత బంధువులని చంపుకోవడం వల్ల మంచి ఎలా జరుగుతుందో నేను చూడలేకపోతున్నాను. నాకు విజయం కానీ, రాజ్యం కానీ, వాటి వల్ల వచ్చే సుఖం కానీ అక్కర్లేదు. మనం ఎవరి కోసం అయితే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ, సుఖాల వల్ల కానీ ప్రయోజనం ఏముంది? నా మీద వారు దాడి చేసినా నేను సంహరించాను. ధృతరాష్ట్ర పుత్రులను చంపినా లేదంటే ప్రపంచాన్ని గెలిచినా ఏం తృప్తి ఉంటుంది మనకు? ఈ విధంగా పలికిన అర్జునుడు దీన స్థితిలో తీవ్ర శోకంతో తన బాణాలను, ధనస్సును పక్కన జార విడిచి రథంలో కూర్చున్నాడు. ఇది భగవద్గీతలోని మొదటి అధ్యాయం. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం. సంజయుడు పలికేను: జాలి నిండిన వాడై కంటి నిండా నీరు నిండిన అర్జునుడిని చూసిన శ్రీకృష్ణుడు ఈ విధంగా ప్రియమైన అర్జున, ఇలాంటి సమయంలో నీవు ఇలా ఉండడం ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. అర్జునుడు ఇలా అనేను: ఓ మధుసూదన, పూజలైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడువగలను? నా గురువులైన ఈ పెద్దలను సంహరించి వచ్చే సుఖాన్ని అనుభవించడం కంటే యాచకుడిగా బ్రతకడం మేలు. ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం కూడా మనకు ఎలా మేలైనదో తెలియదు. నా కర్తవ్యం ఏంటో నాకు తెలియడం లేదు మరియు ఆవేదన, పిరిగితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను. నిజంగా నాకు ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము. సంజయుడు ఇట్లా నేను ఈ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుడితో గోవింద, నేను యుద్ధం చేయను అని మౌనంగా ఉండిపోయాడు. ఓ ధృతరాష్ట్ర, ఆ తర్వాత 2 సైన్యాల మధ్య బాధతో ఉన్న అర్జునుడితో కృష్ణుడు ఇట్లా పలికెను: సుఖ దుఃఖములచే ప్రభావితం కాకుండా, రెండింటిలో చలించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు. అశాశ్వతమైన దానికి స్థిరత్వము లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థంగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నాడు. ఎవరు కూడా అనంవరమైన ఆత్మను నాశనం చేయలేరు. ఈ భౌతిక శరీరం మాత్రమే నాశనం కాగలదు. అందున్న జీవాత్మ నాశరహితమైనది మరియు నిత్య శాశ్వతమైనది. ఓ అర్జున, యుద్ధం చేయుము. ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు అజ్ఞానియే. నిజానికి ఆత్మ ఎవరిని చంపదు. ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణము కూడా లేదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది. ఎలాగైతే మానవుడు పాత బట్టలను విడిచి కొత్త బట్టలను ధరించునో
అదేవిధంగా మరణ సమయంలో ఆత్మ పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని ధరించును. ఈ ఆత్మను ఆయుధాలు గాయపరచలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడుపజాలలేదు. ఇది తెలుసుకుని నీవు శరీరం కోసం శోకించవద్దు. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మరలా పుట్టుక తప్పదు. కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు, కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు. దేహమునందుండే ఆత్మ చావులేనిది, కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించడం తగదు. నిజానికి ఒక క్షత్రియునికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయడానికన్నా మించిన కర్తవ్యం లేదు. ఓ పార్థ, ధర్మాన్ని పరిరక్షించే ఈ అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు. ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి. కానీ ఒకవేళ నీవు ఈ స్వధర్మాన్ని కీర్తిని విడిచి ఈ ధర్మ యుద్ధాన్ని చేయడానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసిన వాడివి అవుతావు. జనులు నిన్ను పిరిగివాడు, పారిపోయిన సైనికుడు అంటారు. గౌరవమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణము కన్నా ఘోరమైనది. యుద్ధం చేస్తే నీవు యుద్ధరంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయేదవు, లేదా విజయుడై ఈ భూమండలం మీద నీ రాజ్యమును అనుభవించేదవు. కావున కుంతిపుత్ర, యుద్ధానికి సిద్ధము కమ్ము. సుఖ దుఃఖాలని, లాభ నష్టాలని మరియు జయాపజయాలను సమానంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము. ఇప్పటి వరకు నేను నీకు ఆత్మతత్వం గురించి వివరించాను. ఇప్పుడు విను, నేను బుద్ధియోగమును వివరిస్తాను. ఇలాంటి అవగాహనలతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధం నుండి విముక్తి పొందేదవు. ఓ పార్థ, మనసుని వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను, ఇంద్రియ వాంఛలను త్యజించి ఆత్మజ్ఞానంలో సంతుష్టుడు అయినప్పుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. దుఃఖముల నడుమ కలత చెందని వ్యక్తి, సుఖముల కోసం పాకులాడని వ్యక్తి, భయము మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడైన ముని అంటారు. ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో, అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్న చలించని యోగి శాంతిని పొందుతాడు. కోరికలను సంతృప్తి పరుచుకోవడానికి కృషి చేసే వ్యక్తి ఇది పొందాడు. ఎవరైతే అన్ని కోరికలను త్యజించి మరియు అత్యాశ లేకుండా, నేను నాది అన్న భావన లేకుండా మరియు అహంకార రహితముగా ఉంటాడో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి జ్ఞానోదయం కలిగిన తర్వాత ఇక మళ్ళీ ఆ మాయలో పడరు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు. ఇది భగవద్గీతలోని సాంఖ్యయోగం. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. అర్జునుడు ఇలా పలికెను: ఓ జనార్దన, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనది అయితే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? నీ ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: అర్జున, భగవత్ ప్రాప్తికి ఉన్న 2 మార్గములు ఇంతకు ముందే నేను చెప్పాను. ధ్యానం అందు ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము, మరియు మనసు పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము. మనిషి కర్మలను ఆచరించకుండా ఉండి కర్మబంధం నుండి విముక్తి పొందలేడు. అలాగే కేవలం సన్యాసం ద్వారా జ్ఞానసిద్ధిని పొందలేడు. నిజానికి అన్ని ప్రాణులు తమ తమ కర్మలను ఆచరించాలి. కానీ అర్జున, తమ జ్ఞానేంద్రియములందు మనసులో అదుపు చేసి కర్మేంద్రియాలతో మమకార ఆసక్తి లేకుండా పనులు చేసే కర్మయోగులను ఎంతో శ్రేష్ఠులు అంటారు. కాబట్టి నీవు నీ కర్తవ్యమును నిర్వర్తించాలి. పనులన్నీ ఒక యజ్ఞంలాగా భగవద్ అర్పితంలా చేయాలి, లేదా ఆ పనులు మనల్ని ఈ జగత్తులో కర్మబంధములతో కట్టివేస్తాయి. కాబట్టి ఓ కుంతిపుత్రుడా, నీ పనులను వాటి ఫలితంపై ఆసక్తి లేకుండా నిర్వర్తించుము. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవ జాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు: ఈ యజ్ఞములను ఆచరించడం ద్వారా మీరు సాధించాలనుకున్నవన్నీ అవే మీకు ప్రాప్తిస్తాయి. యజ్ఞం చేయడం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటినీ ప్రసాదిస్తారు. సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి ఉంటాయి, మరియు వర్షముల వలన ఆహారం ఉత్పత్తి అవుతుంది. మానవుల కర్మలు వేదములలో చెప్పబడ్డాయి.
మరియు వేదములు స్వయంగా ఆ భగవానుడి నుండే చెప్పబడ్డాయి. వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞచక్రంలో తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు. వారి భోగముల కోసమే జీవిస్తారు. అట్టి జీవితం వ్యర్థం. కాబట్టి మమకార సుఖాలను విడిచిపెట్టి ఆసక్తి రహితుడవై నీ పనులను ఒక కర్తవ్యంలాగా నిర్వర్తించుము. కర్మఫలముపై ఆసక్తి లేకుండా పనిచేయడం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు. తమ ధర్మములను నిర్వర్తించడం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందితిరి. ప్రపంచాన్ని ఒక ఆదర్శాన్ని చూపడానికి నీవు కూడా నీ కార్యనిర్వహణ చేయాలి. గొప్పవారు చేసే పనులను సామాన్యులు అనుసరిస్తారు. ఈ 3 లోకాల్లో నేను చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు, నేను పొందవలసినది ఏమీ లేదు అర్జున. అయినా నేను సాధించవలసినది ఏమీ లేకున్నా నా కర్తవ్యాన్ని నేను చేస్తూనే ఉన్నా. నేను నా కర్తవ్యములను చెయ్యకపోతే సమస్త లోకాలు నాశనం అవుతాయి. జరిగే అల్లకల్లోలానికి నేను బాధ్యుడనవుతాను మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది. అర్జున, జ్ఞానులు ప్రకృతి గుణములు మరియు కర్మ నుండి జీవితాత్మను వేరుగా చూస్తారు. గుణముల ప్రవృత్తిచే భ్రమకు లోనైన వారు వారి కర్మఫలముల యందు ఆసక్తులవుతారు. కానీ ఈ సత్యమును అర్థం చేసుకున్న జ్ఞానులు ఇది తెలియని అజ్ఞానులను కలవరపరచరాదు. ఆశ, స్వార్థం, చింతను విడిచి మానసిక శోకం వీడిన వాడివై యుద్ధం చేయుము. పూర్తి శ్రద్ధ, విశ్వాసంతో అసూయ లేకుండా నా ఈ బోధను పాటించేవారు కర్మబంధముల నుండి విముక్తి పొందుతారు. కానీ జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించి నా ఈ బోధనలో లోపాలు వెతికేవారు ఈ సిద్ధాంతాన్ని నిర్లక్ష్యం చేస్తారు. నిజానికి స్వధర్మాన్ని అనుసరించే సమయంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల ధర్మాన్ని అనుసరించడం చాలా ప్రమాదమైనది. నిప్పు పొగచే కప్పబడినట్టుగా, అద్దం దుమ్ముచే మసకబారినట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానం కామముచే కప్పబడుతుంది. ఇది ఎన్నటికీ తీరదు మరియు అగ్నివలే మండుతూనే ఉంటుంది. ఓ కుంతి పుత్రుడా, ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి ఇవి కోరికల మూల స్థానం అని చెప్పబడును. వాటి ద్వారా అవి వ్యక్తి జ్ఞానాన్ని కప్పివేస్తుంది. కాబట్టి అర్జున, మొదటిలోనే ఇంద్రియములను నియంత్రణలోకి తెచ్చి స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి అని తెలుసుకో. ఇది భగవద్గీతలోని 3వ అధ్యాయం కర్మయోగం. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునితో ఇలా అన్నారు: నేను ఈ యోగ శాస్త్రాన్ని చాలా పురాతన కాలంలో సూర్య భగవానుడు వివాస్వానికి ఉపదేశించాను. ఆయన మనువు ఇక్ష్వాకునికి ఇచ్చాడు. ఈ విధంగా రాజర్షులు ఈ శాస్త్రాన్ని తరతరాలుగా పొందారు. కానీ కాలగమనంలో అది క్షీణించిపోయింది. అందుకే ఇప్పుడు నేను ఈ ప్రాచీనమైన పరమ రహస్యమైన యోగ జ్ఞానాన్ని నీకు చెబుతున్నాను. ఎందుకంటే నీవు నా మిత్రుడవు, నా భక్తుడవు, దీనిని నువ్వు గ్రహించగలవు. అర్జునుడు సందేహపడి ఇలా ప్రశ్నించాను: కృష్ణ, నీవు ఇప్పుడే జన్మించావు. వివాస్వాన్ చాలా కాలం క్రితం పుట్టాడు. అయితే నీవు ఆయనకు ఎలా ఉపదేశించగలిగావు? శ్రీకృష్ణుడు సమాధానం ఇచ్చాను: అర్జున, మన ఇద్దరికి ఎన్నో జన్మలు గడిచాయి. నీవు వాటిని మర్చిపోయావు, కానీ నాకు అన్ని జ్ఞాపకం ఉన్నాయి. నేను పుట్టుక లేని వాడిని, సమస్త లోకాల అధిపతిని, నశించని వాడిని. అయినా ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగిపోయినప్పుడు నేను నా యోగ మాయ శక్తితో అవతరించుతాను. ధర్మ పరిరక్షణ కోసం, దుష్టుల వినాశనానికి, ధర్మ సూత్రాలను పునరుద్ధరించడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తాను. నా అవతారం, నా కార్యాలు దివ్యమైనవి.
దీనిని ఎవరైతే నిజంగా అర్థం చేసుకుంటారో వారు మరణానంతరం మళ్ళీ జన్మించరు. వారు నా నిత్య ధామానికి వస్తారు. భయం, కోపం, మమకారం విడిచిపెట్టి నన్ను ఆశ్రయించిన అనేక మంది గతంలో పవిత్రులయ్యారు. నన్ను వారు ఎలాంటి భక్తితో చేరతారో అలాగే వారికి ప్రతిస్పందిస్తాను. అందరూ తెలిసినా తెలియకపోయినా చివరికి నా మార్గాన్ని అనుసరిస్తారు. నేనే 4 వర్ణాలను గుణం, కర్మల ఆధారంగా సృష్టించాను. ఎవరైతే నన్ను ఈ విధంగా గ్రహిస్తారో వారు కర్మబంధాల నుండి విముక్తి పొందుతారు. ప్రాచీన మనుషులు కూడా ఇదే సత్యాన్ని తెలుసుకుని మోక్షం సాధించారు. అందుకే నీవు కూడా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. కర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి? ఇది మహారహస్యం, క్లిష్టమైనది. ఎవరైతే అకర్మలో కర్మను ధరిస్తారో వారు నిజమైన బుద్ధిమంతులు. ఆసక్తి లేకుండా, స్వార్థం లేకుండా చేసిన కర్మలు మనిషిని బంధించవు. వారి ప్రతి పని యజ్ఞం అవుతుంది. భగవంతునికి అర్పణగా చేసిన కర్మలు పాపం కట్టిపడవు. కొంతమంది దేవతలను పూజిస్తూ ద్రవ్య యజ్ఞాలు చేస్తారు. మరికొందరు ఇంద్రియ నియమాలను యజ్ఞంగా ఆచరిస్తారు. శ్వాసను ప్రాణాయామంలో సమర్పిస్తారు. కొంతమంది జ్ఞానం సాధన చేస్తారు. ఈ విధమైన జ్ఞానాలు మనసును శుద్ధి చేస్తాయి. కానీ వాటిలో జ్ఞానయజ్ఞమే అత్యుత్తమం. ఎందుకంటే అన్ని కర్మలు జ్ఞానంలోనే పరిసమాప్తమవుతాయి. ఒక ఆధ్యాత్మిక గురువును చేరి పరమ సత్యాన్ని తెలుసుకో. వినయంతో ప్రశ్నించు, సేవ చేయి. అటువంటి జ్ఞాని నీకు నిజమైన జ్ఞానాన్ని బోధిస్తాడు. ఈ జ్ఞానం లభించినప్పుడు నీ అన్ని సందేహాలు తొలగిపోతాయి. అన్ని జీవులు నాలోనే ఉన్నాయని, అన్ని నాలో నుండి ఉద్భవిస్తాయని గ్రహిస్తావు. ఎలాగైతే అగ్ని కట్టెలను భస్మం చేస్తుందో అలాగే జ్ఞానాగ్ని కర్మ ఫలితాలను భస్మం చేస్తుంది. ఈ లోకంలో దివ్య జ్ఞానం కంటే పవిత్రమైనది ఏదీ లేదు. శ్రద్ధ, విశ్వాసం, ఇంద్రియ నియమం ఉన్నవారు త్వరగా ఈ జ్ఞానం పొందుతారు, శాశ్వత శాంతిని పొందుతారు. కానీ విశ్వాసం లేనివారు, సందేహ స్వభావం కలవారు ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖం పొందలేరు. కాబట్టి అర్జున, జ్ఞాన ఖడ్గంతో నీ హృదయంలోని సందేహాలను నశింపజేయు. కర్మయోగంలో స్థిరపరుడై నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. భగవద్గీతలోని 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో నెక్స్ట్ అధ్యాయంతో మీ ముందుకు వస్తాను.